హలో మామా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. హరిహర వీరమల్లు మూవీ ఆల్మోస్ట్ స్టార్ట్ 5 years అయిపోయింది మామా. కానీ లాస్ట్ 2-3 years నుంచి పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. అలా పోస్ట్పోన్ అవుతూ వస్తున్న ఫిలిం ఈ మంత్ 24th రిలీజ్ అయింది. అండ్ రిజల్ట్ ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువేం లేవు, కానీ ఇంట్రెస్ట్తో వెళ్ళా. మనకి తెలిసిన క్రిష్ గారి డైరెక్షన్ పార్ట్ అండ్ పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్లో ఉన్నారు కాబట్టి ఒక మంచి సాలిడ్ ఫిల్మ్ ఉంటుంది అని నేను అనుకున్నా. కానీ రిజల్ట్ చూసాక చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. సో ఈ వీడియోలో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ రాంగ్ ఇన్ హరిహర వీరమల్లు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఒక న్యూట్రల్ వ్యూవర్గా నాకు ఎలా అనిపించింది అన్న ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. అండ్ ఈ వీడియోలో మనకి స్పాయిలర్స్ ఉండొచ్చు, సో మూవీ చూసిన వాళ్ళు మాత్రమే చూడండి. ఇన్ కేస్ మీరు ఇంకా మూవీ చూడకపోయింటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. మేబీ మీకు నచ్చొచ్చు. సో ఇక లాగ్ లేకుండా మ్యాటర్లోకి వెళ్తే ఫస్ట్ మాట్లాడుకోవాల్సిందే విఎఫ్ఎక్స్ గురించి మా ఈ మూవీలో. ఎందుకంటే అదే దారుణంగా వర్స్ట్గా అమ్మో చెప్పలేం, అంత దారుణంగా ఉంది. సెకండ్ పార్ట్ చూసిన ప్రతి ఒక్కరూ ఇప్పటికే వాళ్ళ కళ్ళల్లో విఎఫ్ఎక్స్ జరగకపోతే అట్లుంటుంది. నిజం చెప్తున్నా. ఎందుకంటే విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే టోటల్ డిజాస్టర్ మామ. హరిహర వీరమల్లులో 2 years విఎఫ్ఎక్స్కే టైం స్పెండ్ చేశారంట. అసలు చూసాక అసలు ఇది విఎఫ్ఎక్స్ ఏనా అని అనిపించింది ఫస్ట్. ఎందుకంటే బిల్లాలో ఒక సీన్ ఉంటుంది, ఉప్మా కావాలంటే నిన్న మిగిలిపోయింది ఉంటుంది అది వేసేయండి రా అని అంటాడు. విఎఫ్ఎక్స్ కూడా సార్ విఎఫ్ఎక్స్ కావాలి అని అంటే విఎఫ్ఎక్సా ఆడ గ్రీన్ స్క్రీన్ ఉంటుంది తోసేయండి. నిజంగా అంతే అనిపించింది నాకు. లైక్ నేను చెప్పలేను, మీరు చూస్తే చెప్తుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎవ్రీ ఎలివేషన్ సీన్ కి విఎఫ్ఎక్స్ ప్రాపర్ గా పడాలి, కానీ విఎఫ్ఎక్స్ సరిగా పడలేకుండా అదేదో చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నారు అనిపించింది నాకు. అందుకే బ్యాక్ ఫైర్ అయింది. అండ్ సెకండ్ వచ్చేసి కంటిన్యూటీ మిస్టేక్ అబ్బా. బిఎడ్ టు నో బిఎడ్. ఇప్పుడు బిఎడ్ మనకుందా ఏమోలే. సినిమా జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి లుక్ ఉంటుంది కదా, లుక్ అనేది సేమ్ ఉండదు. ఇప్పుడు ఒక లుక్ వచ్చింది అనుకో, నెక్స్ట్ సీన్లో బియర్డ్ కట్ అనేది వేరేలాగా ఉంటుంది. ఇది ఉంది కదా నెక్స్ట్ వేరేది ఉంటుంది అని అనుకుందాం అనుకో, లేదు ఇక్కడ నుంచి కంటిన్యూటీ ఉంటుంది అనుకున్నాం అనుకో, అక్కడ నుండి సాంబార్లో కాలేస్తావు. నో, అక్కడ అది ఉండదు. నెక్స్ట్ మళ్ళీ బియర్డ్లెస్ ఉంటుంది, నో బియర్డ్ ఉంటుంది, క్లీన్ షేవ్. మళ్ళీ అక్కడ ఇంకోటికి వెళ్తే మళ్ళీ ఇంకో బియర్డ్ వస్తుంది. ఇది ఫ్లాష్ బ్యాకా, ప్రజెంటా, లేకపోతే ఫ్యూచరా? ఎందుకంటే ఆడియన్స్ ఫస్ట్ మనకు కనెక్ట్ అయ్యేది స్టోరీకి. ఆ స్టోరీ ఎలా ఉంటుంది, ఆ కంటిన్యూటీ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఇవన్నిటికీ కనెక్ట్ అవుతారు ఆడియన్స్. నువ్వు సింపుల్ గా బియర్డే సరిగ్గా చూపించలేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఇదేం స్టోరీ అనే ఫీలింగే వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ నాకు కూడా కంటిన్యూటీ మిస్టేక్ అనేది నాకు కనిపించింది నాకు మూవీలో. అండ్ ఆ తర్వాత ప్రొడక్షన్ వాల్యూస్ అబ్బా అస్సలు బాలేవు. హై బడ్జెట్ ఫిలిం, చాలా పెద్ద మూవీ, పవన్ కళ్యాణ్ గారిది ఒక ఫస్ట్ టైం హిస్టరీ మూవీ తీస్తున్నారు అంటే ఎలా ఉంటాయి ఎక్స్పెక్టేషన్స్. సో అంత మంచి హై బడ్జెట్ హిస్టారిక్ ఫిలిం అంటే గ్రాండియర్గా ఉండాలి. మనకి వేసే సెట్లు, ఆ సెట్లన్నీ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే నాకు లిటరల్లీ ఓకే, ఒక సెకండ్ హాఫ్లో ఇల్లు సీన్ ఉంటుంది, ఫ్రూట్స్ పంచి పెడుతూ ఉంటారు అక్కడ ఒక దగ్గర ఆగి, అక్కడైతే నాకు అది గ్రీన్ స్క్రీనా సెట్టా అన్న కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు. అంటే అలా అనిపించేసింది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అనేది నేను మిస్ అయినా, నాకు ఆ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఆ మూవీ చూస్తున్నప్పుడు. మినిమల్ ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉంటాయి కదా, సో అక్కడికి కూడా కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ జరిగిపోయింది అన్నమాట. ఇంపార్టెంట్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్. సునీల్, నాజర్, సుబ్బరాజు ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్స్ని తీసుకున్నారు. బట్ వాళ్ళకి ఏ ఇంపార్టెన్స్ ఉండదు. పార్ట్ 2లో డెవలప్ చేస్తారేమో తెలియదు, కానీ పార్ట్ 1 కంప్లీట్గా వేస్ట్ అయిపోయింది అనిపించింది వాళ్ళ క్యారెక్టర్స్ నాకు. హిస్టరీ ఫిలింలో ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ ఉండాలి అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు, కానీ ఒక చిన్న క్యారెక్టర్ వచ్చినా కూడా సెటప్ పే బ్యాక్ అనేది ఉంటుంది కదా, అలాంటి సీన్స్ ఉండొచ్చేమో అన్న ఇంపాక్ట్ ఉంటుంది హిస్టరీ ఫిలిమ్స్లో. సో మనకి ఇక్కడ క్యారెక్టర్స్ అనేది మనం చిన్న క్యారెక్టర్స్ తీసుకున్న పెద్ద క్యారెక్టర్స్ తీసుకున్న మ్యాటర్ కాదు, ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చామో వాళ్ళకి ఎలాంటి వెయిటేజ్ ఇచ్చామో అనేది ఇంపార్టెంట్. ఈ మూవీలో నాకు అది చాలా మిస్ అయింది అనిపించింది. ఎందుకంటే సునీల్ మంచి మంచి క్యారెక్టర్స్ మా అట్లా వేస్ట్ చేసేసరికి నాకే మంచిగా అనిపించలేదు అంతా. ఫిఫ్త్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి హిస్టరీ ఫిలిమ్స్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి కదా, అవి చాలా గ్రాండ్గా యూనిక్గా వావ్ అన్నట్టు ఉంటాయి. హరిహర వీరమల్లులో చూసాక ఓకే పాతకాలం సినిమా కాబట్టి పాతకాలం ఫైట్లు ఉంటాయని మీరు చెప్పొచ్చు. అరే అది కాదురా పిచ్చోడా, పాతకాలం ఫైట్లల్లా కొత్తగా ఎందుకు ఉంటాయరా అని మీరు అనొచ్చు. ఎదురు మాట్లాడుతున్నారు. కానీ యూనిక్ గా ప్రజెంట్ చేసేవే ఒకటి ఉంటది కదా. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకొంచెం కొత్తగా అంటే కొత్తగా కాదు, ఎవడైనా కత్తితోనే చంపేస్తాడు కాదు అనట్లేదు, కానీ కత్తితో చంపే విధానం ఉంటుంది కదా, అలా కూడా కొంచెం చూపించవచ్చు కదా. అంటే మేబీ పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చాలా పొలిటికల్ ప్రెషర్స్లో చాలా ఉండి అది షూటింగ్స్ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, ఒప్పుకుంటా. కానీ ఒక న్యూట్రల్, ఒక జనరల్ ఆడియన్గా వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళు పెట్టిన పైసలకి ఒక హిస్టరీ ఫిలిం అంటే ఒక గ్రాండ్గా చాలా మంచిగా ఈ టైప్లో ఉండాలని అనుకుంటారు. అందరూ అదే అనుకుంటారు. సో
మేబీ. ఇంకోటి మనం అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటి అని అంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా కమిట్మెంట్తో వర్క్ చేశారు. లైక్ ఫైట్స్లో తన హార్డ్ వర్క్ అనేది చాలా కనిపించింది. తను అది మన బాడీ లాంగ్వేజ్ అయినా కూడా, మన ఎఫర్ట్స్ అన్నీ ఆన్ పాయింట్ ఉన్నాయి. మన 18 minutes సీక్వెన్స్ కూడా కొరియోగ్రఫీ చేశారంటే ఎంత కష్టమైనా కూడా అంత ప్రాపర్గా కూడా ఎంత ట్రై చేసి ఉంటారు. కానీ స్క్రీన్ ప్లే అండ్ మన డిజైన్స్ అనేవి వీక్ ఉండడం వల్ల స్క్రీన్ మీద మనకు అంత ఇంపాక్ట్ అనిపించలేదు అంతే. కానీ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేదు అనట్లేను. సినిమాలో ప్రతి ఒక్కరూ ఎఫర్ట్స్ పెట్టారు, కానీ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ అనేది స్క్రీన్ మీద అంత కనిపించకుండా అయిపోయింది. ఇంకొంచెం బాగా వర్క్ చేస్తే బాగుండు అని అనిపించింది అంతే. అండ్ ఇప్పుడు మెయిన్ ఏంటి అని అంటే, ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలంటే అయితే రియల్ హిస్టరీ అయినా ఉండాలి, లేకపోతే స్ట్రాంగ్ ఎమోషన్స్ అయినా ఉండాలి. ఇక్కడ రెండూ మిస్ అయిపోయినాయి. ఎందుకంటే ఆల్రెడీ సిమిలర్గా మనం చూసాం, లైక్ సైరా, చావా, తెలుగులో రజాకర్ అనే మన తెలంగాణ బ్యాక్డ్రాప్ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి చాలా ఉండడం వల్ల మనకు అంత ఫ్రెష్గా అనిపించలేదు. ట్రై చేయడం ఓకే మావా, కానీ ఎమోషనల్ డెప్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ ఎమోషనల్ డెప్త్ అనేది లేకపోతే సినిమా కనెక్ట్ అవ్వదు. ఇదిగో వీడి మీద ఒట్టు, నిజంగా కనెక్ట్ అవ్వదు. వీడియో బాగా నెగిటివ్ అయిపోయింది అని అనుకుంటున్నారా? కాదు. ఒక సినిమా వెనుక ఎంతమంది కష్టపడతారు. లైక్ లైట్ మ్యాన్ అని, కెమెరామ్యాన్ అని, అసిస్టెంట్ డైరెక్టర్లు, డిఓపి, సెట్స్, స్టంట్, డాన్స్ కొరియోగ్రాఫర్లు, ఆర్ట్ డైరెక్టర్లు, ఇంకా చాలా మంది కష్టపడతారు. వాళ్ళందరి వర్క్స్ కి మనం అప్రిషియేట్ చేయాలి. మూవీలో ఎన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా అంటే ఎంతమంది కష్టం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎన్ని రోజులు నిద్రపోకుండా కష్టపడి ఉంటారు. ఇట్స్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ వర్కింగ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా పెద్దగా రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా, మస్తు హిట్ అవుతుంది అని ప్రతి ఒక్కరూ అనుకునే తీస్తారు. ఇప్పుడు ఎవరికైనా కూడా నా సినిమా ఆడదు, నా సినిమా హిట్ అవ్వదు అని అనుకుంటే ఎందుకు తీస్తారు? సినిమా తీసిన తర్వాత ఏదో ఒక ఆస్పెక్ట్లో కొన్ని కమిట్మెంట్స్ వలన, కొన్ని ఆ ఇష్యూస్ వలన వర్క్ అవ్వకుండా జరుగుతుంది. కానీ సినిమా ఎప్పుడు ఆడాలి, సినిమా ఆడుతుంది. మంచి సినిమా తీయండి, కళ్ళు మూసుకొని ఆడుతుంది. అది లాంగ్వేజ్తో సంబంధం ఉండదు. సినిమా బాగుంటే చాలు. తమిళ సినిమా ఉంది, బాగుంది, తెలుగులో వస్తే చూస్తారు. మలయాళం, కన్నడ, లాంగ్వేజ్తో సంబంధమే లేదు. సినిమా బాగుందంటే కళ్ళు మూసుకొని చూస్తారు మన దగ్గర. అది యానిమేషన్ కానివ్వు, 2D 3D నా బొద్ద ఏదైనా కానీ సినిమా బాగుంటే చాలంతే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు చాలా బెస్ట్ ఇచ్చారు. సర్టైన్ సీన్స్లో మ్యూజిక్ మాత్రమే ఎలివేట్ అయింది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఫ్యూ ఎమోషనల్ సీన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు లుక్ వైజ్గా కూడా చాలా షార్ప్ ఉన్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మంచి ఇంపాక్ట్ ఇచ్చింది స్క్రీన్ మీద. మన 70mm స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు. అండ్ ఫస్ట్ హాఫ్లో హ్యూమర్ కూడా వర్క్ అయింది తెలుసా. అండ్ కాస్టింగ్ పార్ట్లో కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ అన్ఫార్చునేట్లీ ఎగ్జిక్యూషన్ వల్ల పొటెన్షియల్ యూజ్ చేసుకోలేకపోయారు, కానీ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. కొన్ని డైలాగ్స్ కూడా లిటరల్లీ చాలా బాగున్నాయి తెలుసా. సో మూవీలో కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, ఎఫర్ట్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది, అండ్ బట్ స్టోరీ, విజువల్స్ అనే అండ్ డైరెక్షన్ కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సిన మూమెంట్ మిస్ అయిపోయా. లైక్ ఎవరైనా సరే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు దే విల్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ సెకండ్ హాఫ్, కానీ సెకండ్ హాఫ్ అనేది చాలా డల్ ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది అని మాట్లాడరు, ఓవరాల్గా ఎలా ఉంది అని మాట్లాడతారు. సో ఓవరాల్గా డల్ ఉంది. మేబీ సెకండ్ హాఫ్లో ఈ మూవీలో వచ్చిన ఫీడ్బ్యాక్స్ అనేవన్నీ తీసుకొని సెకండ్ హాఫ్లో ఇంప్రూవ్ అవుతా అని చెప్పారు. మేబీ హానెస్ట్లీ ఇంప్రూవ్ అవుతే చాలా బాగుంటుంది. ఈ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ అవుతే కనీసం పైన చెప్పిన డిసప్పాయింటింగ్ ఎలిమెంట్స్ కూడా కరెక్ట్ చేసుకొని ఒక సాలిడ్ ఫిలిం తీసుకొని వస్తే క్రేజీ ఉంటుంది. హరిహర వీరమల్లు క్యారెక్టర్కి కంప్లీట్నెస్ అనేది వస్తుంది. సో ఎనీహౌ ఇప్పట్లో కష్టం అది. లెట్స్ వెయిట్ ఫర్ ఓజీ. ఓజీ అంటే తెలుసు కదా, మామూలుగా ఉండదు. నెల రోజులు అంతే. సెప్టెంబర్ 25 ఓజీ. తమ్మని కొడితే దుమ్మల దొరుకుతాయి, మామూలుగా ఉండదు. డప్పులు ఎగిరిపోతాయి చూడు. ఓజీతో మంచి కంబ్యాక్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. తమ్మన్కైనా సరే, పవన్ కళ్యాణ్ గారికైనా, సుజిత్కైనా కూడా సాలిడ్ ఫిలిం దిగుతుంది పక్కా. ఇంతే మా వీడియోకి లెంత్ ఎక్కువైందనే అనుకుంటున్నా, బట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ వి ట్రైడ్ సంథింగ్ న్యూ. హోప్ఫుల్లీ ఇప్పటి నుంచి ఇలాంటి స్క్రిప్ట్స్ అన్ని చాలా వస్తూ ఉంటాయి. ఇక్కడి వరకు మీరు చూసినట్టయితే థ్యాంక్ యూ, అరిగాతో గోసాయిమాస్ జాపనీస్లో. థ్యాంక్ యూ అండ్ వీల్స్ అనదర్ వీడియో. బాయ్ మా.